డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పహల్గాం దాడి తర్వాత దేశవ్యాప్తంగా చూసుకుంటే అందరూ కూడా భయాందోళన ఉన్నారు. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అనే టెన్షన్ అయితే కనిపిస్తుంది. మరి హైదరాబాద్లో కూడా ఉగ్రవాద పేలుళ్ళ ప్లానింగ్ ఉంటుంది, కుట్ర ఉంటుందని అంటున్నారు. ఒక్కసారి దాని గురించి మాట్లాడితే. మనకు పహల్గాము జరిగినటువంటి దుర్ఘటన తర్వాత పాకిస్తాన్తో వారు ప్రారంభమవడం, ఒక వారం రోజుల తర్వాత అది సీజ్ ఫైర్గా ఆగిపోవడం మనకు తెలిసిన విషయమే. కానీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల శిబిరాలు మ్యాక్సిమంగా మట్టుబెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరైతే దొంగచాటుగా ప్రవేశించి ఇక్కడ కశ్మీర్ లోపల, మిగతా లోయల లోపల దాక్కున్నటువంటి వాళ్ళ మీద కూడా రోజుకు 2, 3, 4 చొప్పున పట్టుకుంటున్నారు, కాల్ చేస్తున్నారు, లేక పట్టుకుంటున్నారు. రకరకాల పద్ధతుల్లో వాడు తీసుకొస్తున్నారు. అలా పట్టుబడ్డ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం లాగితే హైదరాబాద్లో మూలాలు బయటపడ్డాయి. మనకు ఎక్కడ జరిగినా కూడా ఉగ్రవాదానికి సంబంధించినట్టు హైదరాబాద్లో ఏదో రకమైన మూలాలు ఉండటం అనేది మొదటి నుంచి జరుగుతున్న విషయం. అది కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది అసంతృప్తిగా ఉండడం దేశం మీద, ఈ దేశం కన్నా పాకిస్తాన్ ఏదో ఇంకా చాలా గొప్పది, లేకపోతే అది ఏదో ఇస్తుంది అన్నటువంటి భావాలు, భ్రమణలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళుగా మొదటి నుంచి ఆ రకమైన పిచ్చిలో బతికేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కొంతమందిని పాకిస్తానీలు ఆశపెట్టి, భ్రమపెట్టి, జిహాదీ అనే పేరుతో, రకరకాల పేరుతో వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళకి అన్ని రకాల శిక్షణ ఇవ్వడం, బాంబులు తయారు చేయడం ఎట్లాగా, పేల్చడం ఎట్లాగా, మీద అన్నింటి విషయంలో మొత్తం పూర్తిగా శిక్షణ ఇచ్చి వాళ్ళని దొంగచాటుగా మళ్ళీ దేశానికి పంపించేసి దేశం లోపల ఈ రకమైన అల్లర్లు సృష్టించాలి. 144 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో 10 మందో, 20 మందో, 25 మందో చనిపోయినంత మాత్రం ఈ దేశం ఆగిపోదు. దేశం ఎక్కడ కార్యక్రమాలు ఏవి నిలిచిపోవు, అభివృద్ధి అంతకన్నా ఆగిపోదు. కానీ ఇతర దేశాల దృష్టిలో ఇక్కడ ఎప్పుడు కూడా గొడవలు జరుగుతుంటాయి, ఇక్కడ ఏదో బాంబు ప్రయోగాలు జరుగుతుంటాయి, ఇక్కడికి వెళ్ళడం మంచిది కాదు, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు అని ఈ రకంగా చూపించి ఈ దేశాన్ని తక్కువ చేయడానికి, ఈ దేశం అభివృద్ధి కాకుండా చూడడానికి కొన్ని దుష్ట శక్తులు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. దాంట్లో భాగంగా ఇక్కడ హైదరాబాద్లో 2 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది, తీవ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళని. వాళ్ళ ద్వారా కూపిలాగితే తెలిసింది ఏమిటంటే వీళ్ళు ఇక్కడ సిమ్ కార్డుని మొత్తం టోటల్గా తీసుకొని పాకిస్తాన్ లోపల వాటి ద్వారా వాట్సాప్లు చేస్తున్నారనే విషయం బయటపడింది. అంటే బయటపడకుండా ఉండడానికి, అంటే మనం ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయాలు చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇండియన్ సిమ్ కార్డు ఉన్నప్పుడు ఇండియాకు సంబంధించింది కానీ భావిస్తారు. ఎక్కడి నుంచి వరల్డ్లో ఎక్కడున్నా కూడా ఇండియన్ సిమ్ కార్డు జరిగిందంటే ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఏదో చేశారని చెప్పచ్చు తప్ప అక్కడ లోకల్గా ఏదైనా జరుగుతుందని తెలియడానికి అవకాశం ఉండదు. దీని ద్వారా నేరస్తులు పట్టుకోవడం కొద్దిగా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇండియన్ సిమ్ కార్డులను తీసుకెళ్లి పాకిస్తాన్లోనూ మిగతా చోట్ల ఉపయోగించి తీవ్రవాద కార్యకలాపాలను బాగా పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళని పట్టుకున్నప్పుడు తెలిసింది. అస్సాము, రాజస్థాను, తెలంగాణ ఈ 3 చోట్ల భారీ పేలుళ్ళకి కుట్ర చేశారు. అది అమలు జరగడానికి ఇంకా కొంత సమయం ఉంది. ఈ లోపుగానే అది బట్టబయలింది. దాని ద్వారా వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళని కూపిలాగితే 950కి పైగా సిమ్ కార్డులు ఇండియా నుంచి భారీ ఎత్తున తీసుకొని పాకిస్తాన్లో మిగతా ప్రదేశాల్లో వాళ్ళు ఈ తీవ్రవాదులంతా కూడా వాడుకుంటున్నారు అని చెప్పి అర్థమైంది. అంటే ఇప్పుడు ఆ సిమ్ కార్డులు ఏమిటి, వాటిని స్టాప్ చేసే ప్రయత్నం మళ్ళీ పడింది. ఎందుకంటే ఏమేమి సిమ్ కార్డులు అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి సిమ్ కార్డు నుంచి ఇలాంటి వర్తమానాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే దాని మీద పూర్తిగా నిఘా పెడతారు. ఆ నిఘా ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్ ఏవైనా మన సిమ్ కార్డు ద్వారా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు పట్టుకుంటారు. అది పెద్ద కష్టమైన విషయం కాదు, పట్టుకుంటారు. తర్వాత వాళ్ళు ఆ సిమ్ కార్డుని ముందు స్టాప్ చేసేస్తారు. తర్వాత సిమ్ కార్డులు ఎవరమ్మారో తెలుసుకుంటారు, ఎవరెవరి ద్వారా నుంచి ప్రయాణం చేసి తెలుసుకుంటారు. వాళ్ళందరినీ కుప్పిలాగి బయటికి లాగుతారు. మనకు అదృష్టవశాత్తు ముందుగానే తెలిసింది కాబట్టి భారీ పేలుళ్ల లోపల ప్రాణ నష్టం జరగకుండా, ఇంకోటి జరగకుండా మనం కాపాడుకోగలిగాం. ఇది నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. అయితే ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఆస్తిపాస్తులన్నింటి కూడా అక్కడ నాశనం చేసిన తర్వాత ఇప్పటికైనా భారతదేశంలో ఉండేటువంటి ఎవరైనా ఇక్కడ కాస్తో కూస్తో ఈ దేశం గురించి దురభిప్రాయం ఉన్నవాళ్ళు, ఈ దేశం కన్నా మనకు అవతల దేశం చాలా గొప్పదని ఇప్పటిదాకా భావించిన వాళ్ళు మన పాకిస్తాను పైన మనం చేసినప్పుడు పాకిస్తాను ఏ ఒక్కరిని మన దగ్గర అసలు ఏ ఒక్కటి వాళ్ళకి సంబంధించింది ఇక్కడ పేలలేదు. అన్నిటినీ బార్డర్లో ఉండగానే పేల్చి పారేసాం. పైపెచ్చి వాళ్ళకి సంబంధించిన ఎయిర్ బేస్ అన్ని ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ బిల్డింగ్స్ సహా మొత్తం నేలమట్టం చేయడం జరిగింది. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి అంతా తెలిసింది. పాకిస్తాన్ గట్టిగా వారం రోజులు కూడా నిలవలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే అమెరికా కాళ్ళు పట్టుకొని అమెరికా వాడి ద్వారా రిక్వెస్ట్ చేసుకొని మాకు సీజ్ ఫైర్ చేయండి, లేకపోతే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, సీజ్ ఫైర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం.
అమెరికా కూడా ఏంటంటే బాంబులు అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళకి IMF లోను Yes. కొన్ని కోట్ల రూపాయలు బిలియన్స్ ఆఫ్ రూపీస్ని పాకిస్తాన్కు వచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బుతో వాళ్ళకి అన్ని బాంబులు చేసేయచ్చు, ఆ డబ్బంతా వాళ్ళు కాజేయచ్చు అని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని మొత్తం మీద సీజ్ ఫైర్ అయింది. దీనివల్ల వీళ్ళు బయటపడ్డారు. కానీ ఎప్పటికైనా ఇది ప్రమాదకరమైంది. ముందు ప్రతి ఇల్లు చెక్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాదులో, సికింద్రాబాద్లో, ఓల్డ్ సిటీలో ప్రతి ఇల్లు చెక్ చేయాలి. ప్రతి చోట చెక్ చేసినప్పుడు కొంతమంది పాకిస్తానీలు కూడా ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నారు అని కూడా మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళది వీసా అయిపోయింది, వాళ్ళు ఎప్పుడూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది, కానీ వాళ్ళు ఇంకా ఇక్కడే ఉంటున్నారని అర్థమవుతుంది. ఓల్డ్ సిటీ చాలా క్లిష్టమైన ప్లేస్, మనకు తెలిసిన విషయం. అక్కడ వెళ్ళి లోకల్గా ఏదైనా చెక్ చేద్దామని ప్రయత్నం చేస్తే వెంటనే అక్కడ ఉన్న లీడర్సు, అక్కడ ఉన్నటువంటి మొత్తం గల్లీలో ఉండేటువంటి ప్రతి ఒక్కడు ఎదురు తిరిగి బయటికి పంపిస్తారు. ఈవెన్ ఒక కరెంటు బిల్లు ప్రతి నెల తీసుకుందామని ఎంత అయిందో, మీటర్ ఎంత అయిందో చూడడానికి వెళ్తే కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితులు అక్కడ చాలా ఉన్నాయని మనకు తెలుస్తోంది. Yes. అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏంటంటే సులభంగా ఎవరైనా దాక్కోవచ్చు, ఎంతకాలమైనా అక్కడ వారు షెల్టర్ తీసుకోవచ్చు, ఇలాంటి పనులు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మొత్తం టోటల్గా ఒకసారి జల్లెడ పట్టి ప్రతి ఇంటిని చెక్ చేసి అలాంటి వాళ్ళు ఎవరున్నారో బయటకు లాగేస్తే, వాళ్ళు ఈ దేశం లోపల లేకుండా చేస్తే డెఫినెట్గా మనకు ఇంకా కొంత రక్షణ కల్పించే అవకాశం ఉంది. ఎక్కడ మూలాలు ఎక్కడ కనిపించినా ఇట్లాంటి దానికి సంబంధించిన మూలాలు హైదరాబాద్ దొరకడం అనేది మనం సిగ్గుపడాల్సిన విషయం. Yes. తీవ్రవాదులు ఉండే ప్లేస్గా మనం గుర్తించబడడం అనేది మనకు సరైన విధానం కాదు ఇది. ఎందుకంటే మొత్తంలో కలిపితే ఒక 2%, 1%, 0.5% అలాంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ దానివల్ల 100 మందికి 100 మందికి అదే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దాని గురించి జాగ్రత్త పడాలి. ఈ దేశంలో పుట్టావు, ఈ దేశం నీది. ఈ దేశంలో ఏదైనా లోపాలుంటే మనం కూర్చొని సవరించుకుందాం. మన అసంతృప్తిని మనం ఇక్కడ ఎదుగుదాం, మన నాయకులకు చెప్దాం, మన నాయకులకు చెప్దాం, మనకు మంచి ఆఫీసర్కి చెప్దాం, దాన్ని సవరించుకునే ప్రయత్నం చేద్దాం తప్ప ఈ దేశం మీదకి ఉగ్రవాదులు పురుగొల్పే ప్రయత్నం కానీ, ఇక్కడ పేలుళ్లు సంబంధించే ప్రయత్నం కానీ, ఇక్కడ వినాశానికి ప్రయత్నం చేయడం కానీ, ఈ దేశాన్ని యొక్క శక్తి సంపదను తగ్గించడానికి లేదా ఈ దేశ పరువు ప్రతిష్టలు మందులు గట్టగలపడానికి ఎవరైనా ముందుకు వస్తే 100 కోట్ల 144 కోట్ల మంది భారతీయులు ఏకమై అంటే వాళ్ళని తరుముతారని చెప్పి మనం చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని మనం చెప్పచ్చు. ఈ నిందితులకు కూడా అసలు ISIతో కూడా సంబంధాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఖచ్చితంగా ISIతో సంబంధం ఉంటుంది పేలుళ్ళకి కరెక్ట్. ఎందుకంటే Yes. ఎవరో ఉండకపోతే ఇప్పుడు బయట వీళ్ళకి సహాయం చేయకపోతే వీళ్ళు ఎలా అలా చేయగలుగుతారు? చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళందరికీ పాకిస్తాన్కి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ట్రైనింగ్ అయిపోతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వాళ్ళని దొడ్డిదారిన లోపలికి పంపిస్తారు. Yes. తర్వాత వీళ్ళు ఇక్కడ కుట్రలకు పడుతారు. కాబట్టి ISIతో సంబంధం లేకుండా వీళ్ళు ఉండరు. కాకపోతే ISIలో రకరకాలుగా ఉగ్రవాదులకు సంబంధించిన సంస్థలు ఒక 7-8 ఉన్నాయి. ఆ సంస్థలు ఏదో ఒక సంస్థ అయి ఉండొచ్చు. Yes. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన మూలాలు అక్కడ ఉంటాయి. అంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, వీళ్ళకి డబ్బు సాయం చేయడం కానీ, వీళ్ళకి ప్రామిసులు చేయడం. అంటే ఒకవేళ నువ్వు ఈ ప్రయత్నంలో నువ్వు పట్టుబడ్డా, నీకు ఒక నీ ప్రాణం పోయినా నీ కుటుంబానికి మొత్తం మేము సాయం చేస్తాం. Yes. వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు కోసం బాధపడటం కానీ, లేదా వాళ్ళు బజార్లకు ఎక్కాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి కావాల్సిన మొత్తం ఆ బాధ్యతల్ని మేము తీసుకుంటామని వాళ్ళు ప్రమాణం చేస్తారు. ఆ రకంగా వాళ్ళకు ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్, మేము పోయినా మా కుటుంబాలు బాగుపడతాయి బాగుంటాయి. అనేటువంటి భావంతో వాళ్ళు అందరికీ వెళ్తారు. Yes. Thank you.